5 లక్షల మంది రాశారు. పోస్టులు ఏమో 6,000 పోస్టులు ఉండేవి. అయితే ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత నేను కాకినాడ వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళిన తర్వాత నేను డిసైడ్ అయినా పోలీస్ అవ్వాలని ఫిక్స్ అయిపోయాను. ఒకసారి వెళ్ళిన తర్వాత ఊళ్ళో చాలా మాట్లాడుకుంటారు కదా, అందుకని చెప్పి నేను మెంటల్గా ఫిక్స్ అయిపోయాను అనమాట పోలీస్ అవ్వాలని. అలాగే నేను గ్రౌండ్ ప్రాక్టీస్ చేస్తుంటే ఒకరోజు ఎడమ కాలు కొంచెం నొప్పి అనిపించి కొంచెం నొప్పి అనిపించి రెస్ట్ ఇచ్చాను అన్నమాట 3 రోజులు. అయితే నార్మల్గా రన్నింగ్లో దెబ్బలు తగ్గుతూ ఉంటాయి కదా, నేను అలాగే అనుకున్నాను. అయితే 1 వీక్ తర్వాత మళ్ళీ అలా రన్నింగ్ చేస్తుంటే మళ్ళీ అలాగే పెయిన్ వచ్చేది. అయితే పర్లేదులే అనుకున్నాను. అయితే ఒక హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కాకినాడలో స్కానింగ్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పారనమాట, ఇంకా రన్నింగ్ చేయలేవు, మెట్లు కూడా ఎక్కలేవు అని అన్నారనమాట. అయితే నాకు భయం వేసి మా నాన్నకు ఫోన్ చేసి టౌన్షిప్ నుండి ఒక హాస్పిటల్, రోడ్లో ఒక హాస్పిటల్, అన్ని హాస్పిటల్ నేను తిరిగాను. చాలా అంటే చాలా హాస్పిటల్ తిరిగినా అందరూ ఒకటేమాట అన్నారు, ఏమనంటే నువ్వు పరిగెట్టలేవు, మెట్లు కూడా ఎక్కలేవు అని. నాకేమో పరిగెట్టకపోతే పోలీస్ అవ్వడం కష్టం కదండి. నేను దీనికోసం చాలా త్యాగం చేశానండి. ఇంతకుముందు చాలా లాభం ఉండేవాను కదా, మీకు తెలుసు. బాడీ చేశాను. ఆ బాడీ చేసిన క్రమంలో నాకు దెబ్బ తగిలింది. అయితే ప్రతి హాస్పిటల్, ఈ హాస్పిటల్ ఎందుకు చెప్తున్నానంటే అది చాలా పెద్ద హాస్పిటల్, మీకు తెలుసు. ఇక్కడ నాకు చిన్న నమ్మకం అనమాట. పాస్టర్ గారు చేసే ప్రార్థనలో, మా అమ్మ ప్రార్థనలో, దేవుడు డాక్టర్లు చేయని సహాయం దేవుడు చేయగలరు కదండి, అసాధ్యమైన దేవుడికి ఏం లేదు కదండి. నేను చాలాసార్లు ప్రార్థన చేసుకున్నాను. వీళ్ళకి తెలియకుండా కాకినాడలో మీరు నా కోసం ప్రార్థన చేశారని మీరు అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. నేను గ్రౌండ్లో కూడా చాలా మంది నన్ను ఏలం చేశారు, నువ్వు పరిగెట్టలేవు, మేము నీ బాగున్నాం, మేము చేయలేకపోతున్నాం, నీకేంటో అని ఎగతాగా మాట్లాడేవారు సీనియర్స్. కానీ నాకున్న పిచ్చి మనం ఒకటి వదులుకోలేం కదండి. ఇప్పుడు ఎందుకు మాటలు చెప్తున్నానంటే, ఈ జాబ్ ఊరికే వచ్చింది కాదు, దీని వెనకాల నేను ప్రాణం పెట్టానండి. ఎంతలా అంటే ఒంటి మీద యూనిఫామ్ పడాలంటే ఏది జరిగినా సరే ఈ సంతోష్ పోలీస్ అవ్వాలి, పెరుకు పనులు ఇక్కడ దాసు గారు కూడా పోలీస్ అని చెప్పుకోవాలి. అందరూ నేను అదే ధ్యాసతో పెట్టుకున్నాను. కాలికి నీకే పని పెట్టుకున్నాను. ఎన్ని చేసినా ఎలాగున్నా కానీ మనకు ఆరోగ్యం బాగోలేకపోతే ఆలోచించండి. మనకి ఎన్నున్నా కానీ ఆరోగ్యం లేకపోతే అది చాలా కష్టం. అవేమీ లేకున్నట్లు చేసి ఆశీర్వదించు. వచ్చుచున్న తండ్రి, కుటుంబం భోజన ఏర్పాటు అందరికీ సిద్ధం చేశారు నాయన. అది మీకు పెట్టే అన్నం, మీకు పెట్టే భోజనం దీవించు. యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రి.